హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు హలో లేడీస్. మరి ఇప్పుడు చూస్తే కనుక దసరా అండ్ దివాళీ ఫెస్టివల్స్ ఉన్నాయి కదండి. మరి ఈ ఫెస్టివల్స్కి ఎలాగానే ప్రతి ఒక్కరు కూడా చాలా బ్రైట్ అండ్ కలర్ఫుల్ రిచ్గా ఉండే శారీస్ని ఎక్స్పెక్ట్ చేస్తుంటారు కదా. మరి అలాంటి సూపర్ అండ్ స్పెషల్ కలెక్షన్ ఆఫ్ శారీస్ చూపించడానికి ఈ రోజు మేము వచ్చేసాము కేపీహెచ్పి కాలనీ కుకట్పల్లి రోడ్ నెంబర్ 2లో ఉన్న ఆర్కే కలెక్షన్స్. మరి ఇంకే మాత్రం లేట్ చేయకుండా ఆర్కే కలెక్షన్స్లో ఎలాంటి లేటెస్ట్ కలెక్షన్ ఉందో చూసేద్దాం. వియర్స్ ఇప్పుడు మనం ఉన్నాము ఆర్కే కలెక్షన్స్ లో. ఆర్కే కలెక్షన్స్ గురించి మీకు అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఎప్పుడు ఎక్స్క్లూసివ్ కలెక్షన్స్ ఆఫ్ శారీస్ చూస్తూ ఉంటాము. మరి ఈ రోజు మణికంఠ గారు వచ్చేసి మనకి ఫెస్టివల్ సందర్భంగా ఎలాంటి కలెక్షన్ చూపిస్తారో అడుగుదాం. ఎలాంటి కలెక్షన్ మణికంఠ గారు? హాయ్ అండి. ఫస్ట్ హలో, దేవి నవరాత్రి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. విష్ ద సేమ్. వ్యూయర్స్ అందరికీ కూడా దేవి శరన్నవరాత్రి శుభాకాంక్షలు. ఈ రోజు వచ్చి మన ఆల్ వెరైటీస్ అండి, అంటే మనకు దసరాకి సంబంధించి కానీ దీపావళికి సంబంధించి పట్టు ఫ్యాన్సీ ఆల్ వెరైటీస్ చూద్దాం. సో ఆల్ వెరైటీస్ చూస్తున్నాము, అది కూడా ఫెస్టివల్ సంబంధించిన గ్రాండ్ కలెక్షన్. ఫస్ట్ వచ్చి మనకు కంప్లీట్ ఇక్క స్టైల్లోనే మనకి ఇది వెంకటగిరి పట్టులో మనకు ఫేమస్ అండి. పళ్ళు తీసుకున్నట్లయితే మంచి పర్పుల్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాం, చాలా డిఫరెంట్ గా కాంట్రాస్ట్ లుక్ వచ్చే విధంగా చూసుకున్నాం. ఈ టైప్ ఆఫ్ సారీస్ లో ఏంటంటే పళ్ళు అనేది మామూలు జస్ట్ మనం ప్లెయిన్ గా చూస్తూ ఉంటాం, కానీ వీటికి ఏంటంటే మనకు 1 మీటర్ బాగా రిచ్ పళ్ళు అనేది హైలైట్ చేసుకున్నాం. ఇక్కడ ఒక డక్స్ డిజైన్స్ కానీ మధ్యలో ఫ్లవర్ డిజైన్స్ కానీ తీసుకుని జరీ యూస్ చూసి హైలైట్ గా తీసుకున్నాం. కలర్ కాంబినేషన్ త్రూఅవుట్ సారీ అంతా మనకి ఇట్లా మల్టీ కలర్స్ ఇక్క స్టైల్ కంప్లీట్ గా. ఎక్కడ కూడా ఇక్కడ జరీ యూస్ చేయలేదు. కంప్లీట్ గా ఏంటంటే మనకి ఈ ప్రాసెస్ అనేది డైయింగ్ షేడ్ ప్రాసెస్ చాలా డిఫరెంట్ గా ఎలివేట్ అవుతుంది. మనం షోల్డర్ బార్డర్ అనేది కొంచెం బ్రాడ్ సైజ్ తీసుకున్నామండి, మంచి కడ్డీ బార్డర్ స్టైల్ అనేది ఎలివేట్ చేసుకుంటూ అవుట్ లైన్ అంతా మనకు ఒక పర్పుల్ కలర్ కాంబినేషన్ పట్టు బార్డర్ అనేది ఎలివేట్ చేసుకున్నాం, అంటే కాంట్రాస్ట్ బార్డర్ వేరియేషన్ చూపిస్తూ హైలైట్ గా తీసుకున్నాం. మెయిన్ దీంతో డామినేషన్ అంతా మనకు పింక్ అనేది ఎలివేట్ అవుతుంది అన్నమాట, చాలా డిఫరెంట్ గా కనిపిస్తుంది. ఒక పింకిష్ షేడ్ కానీ గ్రీన్ షేడ్ కానీ ఎల్లో షేడ్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. బ్లౌజ్ ఏ విధంగా ఉంటుంది? బ్లౌజ్ కూడా దీనికి కాంట్రాస్ట్ లుక్ అండి. ఓకే, పళ్ళు ఏదైతే మనం తీసుకున్నామో ఆ కలర్ కాంబినేషన్ తోనే ప్లెయిన్ అండ్ బార్డర్స్ హ్యాండ్స్. మరి ఈ సారీ కాస్ట్ ఎంత? దీని కాస్ట్ మనకు ఓన్లీ 5700 రూపీస్ అండి. ఇక్కత్ పట్టు పళ్ళు చాలా హెవీగా ఇచ్చారు. సారీ కాస్ట్ 5700 రూపీస్ ఓన్లీ. నెక్స్ట్ వెరైటీ చూద్దాం. నెక్స్ట్ వెరైటీ వచ్చి మంచి లైట్ వెయిట్ ఆర్గంజా సిల్క్ అండి. ఆర్గంజా సిల్క్ ఫ్యాన్సీ వెరైటీ చాలా లైట్ వెయిట్ వస్తుంది. మంచి మనకు ప్యారెట్ గ్రీన్, మనకు అరిటాకు గ్రీన్ కలర్ కాంబినేషన్ కి కాంట్రాస్ట్ బార్డర్ సెట్ చేసాం. ఏంటంటే మనం ముందుగా షోల్డర్ బార్డర్ వచ్చి మంచి కడ్డీ బార్డర్ స్టైల్ ఎలివేట్ చేసుకున్నామండి. మంచి జరీ తీసుకుంటూ కడ్డీ బార్డర్ స్టైల్ తీసుకున్నాము. త్రూఅవుట్ సారీ అంతా ఏంటంటే మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్, దాని మీద మనకు మోతీ వర్క్ అనేది మంచి ఆఫ్ వైట్ కలర్ కాంబినేషన్ లో మోతీ వర్క్ అనేది హైలైట్ చేసి, బట్ దీనికి ఏంటంటే మనకు బార్డరింగ్ స్టైల్ అనేది డిఫరెంట్ గా తీసుకున్నాం. మంచి గ్రీన్ కి ఏంటంటే కాంట్రాస్ట్ లుక్ వచ్చే విధంగా మంచి ఆరెంజ్ కలర్ బార్డర్ అనేది ఎలివేట్ చేసుకున్నాం. దాని మీద ఏంటంటే కంప్లీట్ గా లీఫ్ డిజైన్ అనేది హైలైట్ చేసామండి. అది కూడా మంచి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లీఫ్ డిజైన్ పొజిషన్స్ అనేది ఆల్టర్నేట్ గా తీసుకుంటూ హైలైట్ చేసామండి. కింద బార్డర్ స్టైల్ కూడా మంచి కడ్డీ బార్డర్ స్టైల్ తీసుకున్నాం. గోల్డెన్ పళ్ళు, మంచి గోల్డెన్ పళ్ళు తీసుకుని దాని మీద కూడా మనకు మోతీ వర్క్స్ అనేది హైలైట్ అయింది. దీనికి బ్లౌజ్ కూడా మనకు రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది. ఓకే, ప్లెయిన్ ఇచ్చారా? ప్లెయిన్ వస్తుందండి, జస్ట్ ప్లెయిన్ వస్తే మనకి హ్యాండ్స్ కి యూస్ చేయడానికి బోర్డర్ కి హైలైట్ చేసుకున్నాం అన్నమాట. కాస్ట్ ఎంత ఉంటుంది? దీని కాస్ట్ ఓన్లీ 1190 రూపీస్. వ్యూయర్స్ చూస్తున్నారు కదా, ఫెస్టివల్ సందర్భంగా ఆర్కే కలెక్షన్స్ లో మనం చూస్తున్నాం కలర్ఫుల్ శారీస్ అండ్ రీజనబుల్ ప్రైస్ కి దొరికే మంచి మంచి కలెక్షన్ శారీస్. మరి ఈ శారీ కాస్ట్ వచ్చేసి 1190 రూపీస్ ఓన్లీ. నెక్స్ట్ వెరైటీ చూద్దాం. నెక్స్ట్ శారీ వచ్చి లైట్ వెయిట్, ఇది వచ్చి మనకు లెనిన్ కాటన్ అండి. లెనిన్ కాటన్ చూడగానే లుక్ ఒక అఫీషియల్ లుక్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. కాంబినేషన్ కూడా మనకి ఏంటంటే మల్టీ కలర్స్ థ్రెడ్డింగ్ వర్క్ యూస్ చేయడం వల్ల చాలా హైలైట్ కనిపిస్తుంది. ముందు బోర్డర్ తీసుకున్నట్లయితే రెగ్యులర్ చూసే గోల్డ్ బోర్డర్స్ కన్నా ఏంటంటే కంప్లీట్ గా మనకు సిల్వర్ బోర్డర్స్ తీసుకున్నామండి, అంటే సిల్వర్ జరీ యూజ్ చేస్తూ బోర్డరింగ్ స్టైల్ అనేది మనం హైలైట్ చేసుకున్నాము. త్రూఅవుట్ సారీ అంతా మంచి మనకు ఆఫ్ వైట్ కలర్ కాంబినేషన్, ఆఫ్ వైట్ కలర్ కాంబినేషన్ మీద మనకు ఒక బుటీ స్టైల్ అనేది రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో మనకి ఏంటంటే మనకి క్రీపర్ ఏంటంటే ఇట్లా మనకు ఎంత పర్పుల్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాం. లీఫ్ అండ్ ఫ్లవర్ డిజైన్ అంతా రెడ్ అండ్ బ్లూ ఇలా తీసుకుంటూ హైలైట్ గా వస్తుందండి. త్రూఅవుట్ సారీ అంతా ఏంటంటే బుట్టి స్టైల్ అనేది చూడండి చాలా దగ్గరగా మనకు కంటిన్యూస్ గా ఉంటుంది. కింద బోర్డరింగ్ స్టైల్ కూడా మనకు సేమ్ కడ్డీ బోర్డర్ స్టైల్, పళ్ళు ట్రీ డిజైన్ అనేది ఎలివేట్ చేసుకున్నాం. నైస్, వావ్, చాలా బాగుంది. కలర్ఫుల్ గా పర్పుల్ కలర్, రెడ్, గ్రీన్ యూస్ చేసి అంటే ఆఫ్ వైట్ మీద ఈ కలర్స్ వల్ల చాలా హైలైట్ అవుతుంది. దీనికి ఏంటంటే బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్, లెనిన్ బ్లౌజ్, లెనిన్ బ్లౌజ్ కంప్లీట్ గా లెనిన్ బ్లౌజ్ వస్తుంది. ప్లెయిన్ అండ్
ప్లైన్ వస్తుంది, బోర్డర్స్ మనకు 2 బార్డర్స్ వస్తాయి. మరి కాస్ట్ దేని కాస్ట్ మనకు ఓన్లీ 2350 రూపీస్. 2350 రూపీస్ కి ఈ సారీ మనకి ఆర్కే కలెక్షన్స్ లో అవైలబుల్ లో ఉంది. నెక్స్ట్ వెరైటీ చూద్దాం. నెక్స్ట్ వెరైటీ వచ్చి లైట్ వెయిట్ టిష్యూ కోటా మేడం. కానీ కలర్ కాంబినేషన్ అనేది చాలా డిఫరెంట్ గా ఎలివేట్ అసలు ఈ కలర్ చాలా డిఫరెంట్ టోటల్లీ. మనకు ముందుగా బోర్డర్ స్టైల్, ముందు అంటే షోల్డర్ బోర్డర్ తీసుకున్నట్లయితే మంచి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్. దాంతో కూడా ఏంటంటే మనకు టిష్యూ మిక్స్ అవుతుంది. రెగ్యులర్ గా ప్లెయిన్ వస్తూ ఉంటుంది, బట్ మనకు శారీ వీవింగ్ కాబట్టి ప్రాసెస్ మనకు టిష్యూ అనేది యాడ్ అవుతూ కింద ఒక జరీ కడీ బోర్డర్ స్టైల్ అనేది ఎలివేట్ చేసుకున్నాం. రూట్ సారీ అంతా కలర్ కాంబినేషన్, ఇది ఒక గ్రే షేడ్ అండ్ మనకు ఒక సిమెంట్ కలర్ కాంబినేషన్, రెండు మిక్స్ లాగా అనిపిస్తుంది. దాని మీద కూడా మనకి ఏంటంటే టిష్యూ వర్క్, కంప్లీట్ గా టిష్యూ మనకు జరీ వీవింగ్, అంటే మనకు క్రాసింగ్ లైన్ ఇట్లా అడ్డంగా కానీ నిలువుగా రెండు ప్రాసెస్ వస్తుంది. మిడిల్ బుట్టి స్టైల్ అనేది రుద్రాక్ష బుట్ట ఎలివేట్ చేసుకున్నామండి. వన్ లైన్ అంతా పింక్ కలర్ కాంబినేషన్, వన్ లైన్ అంతా గోల్డ్ కలర్ కాంబినేషన్, ఇలా మనకు హాఫ్ ఆఫ్ ది పార్ట్ వస్తుంది. దీనికి ఏంటంటే మనకు బార్డరింగ్ స్టైల్ స్కర్ట్ బార్డర్ ఎలివేట్ చేసుకున్నాం. సూపర్ గా ఉంది అసలు బార్డర్ కలర్ కాంబినేషన్. అవునండి, కింద లీఫింగ్ అంతా ఏంటంటే మనకు గోల్డ్ జరీతో తీసుకొని ఫ్లవర్ డిజైన్ అనేది ఒకటి పింక్ అండ్ గోల్డ్, మనకి ఒక గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్, అంటే అవుట్ లైన్ మాత్రం గోల్డ్ ఫిల్ అప్ చేశారు. అవును, చాలా డిఫరెంట్ గా ఎలివేట్ చేసుకున్నాం. పళ్ళు అనేది ఏంటంటే మనకి ఇది కొంచెం ఫ్యాన్సీ వెరైటీ కాబట్టి పళ్ళు అనేది కొంచెం షార్ట్ పళ్ళు ఎలివేట్ చేసుకున్నాం. అంటే ప్రెసెంట్ మార్కెటింగ్ అనేది షార్ట్ పళ్ళు బాగా రన్నింగ్ ఉంది. దీనికి బ్లౌజ్ కూడా మనం కాంట్రాస్ట్ తీసుకున్నాం అండి, ఎందుకంటే బోర్డరింగ్ స్టైల్ గానీ ఎక్కువగా జరీ ఉంది కాబట్టి మనకు గోల్డ్ జరీ తీసుకున్నాం. మరి కాస్ట్, దీని కాస్ట్ ఓన్లీ 1900 రూపీస్. వ్యూయర్స్ చూస్తున్నారు కదా, ఆర్కే కలెక్షన్స్ లో ఫ్యాన్సీ వెరైటీస్ లో పట్టులో ఆల్ వెరైటీస్ కూడా అవైలబుల్ లో ఉంటాయి. మరి అన్ని కలెక్షన్స్ కూడా చూస్తున్నాము. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 1900 రూపీస్ ఓన్లీ. ఇలాంటి మంచి మంచి కలెక్షన్స్ ని హోల్సేల్ అండ్ రీజనబుల్ ప్రైసెస్ కి మీరు కూడా పర్చేస్ చేసి ఇలాంటి శారీస్ ని వేర్ చేసి అందరిలో చాలా ప్రత్యేకంగా కనిపించాలి అనుకుంటే కేపీహెచ్పీ కాలనీ కుకట్పల్లి రోడ్ నెంబర్ 2 లో ఉన్న ఆర్కే కలెక్షన్స్ ని ఖచ్చితంగా విజిట్ చేయండి. అలాగే ఆర్కే కలెక్షన్ వారికి ఇంకో బ్రాంచ్ కూడా ఉంది. ఆర్కే సెలెక్షన్ కేపీహెచ్పీ కాలనీ మెయిన్ రోడ్ లో ఉంటుంది. అక్కడ కూడా మనకి ఇప్పటివరకు చూసిన ఆల్ సారీస్ తో పాటు ఇంకా నెంబర్ ఆఫ్ వెరైటీ లైట్ వెయిట్ కోరా సిల్క్ అండి. ఇది కంప్లీట్ గా చాలా ఒక ఇది మనకి కలంకారీ ప్యాచెస్ అనేది మనం హైలైట్ గా తీసుకున్నాం, అప్లిక్ వర్క్ లాగా. దీన్ని తీసుకున్నట్లయితే మంచి షోల్డర్ బార్డర్ వచ్చి కాంట్రాస్ట్ లుక్ తీసుకున్నాం. మంచి రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ మీద మనకి గోల్డ్ లైన్స్ తీసుకోవడం వల్ల చాలా డిఫరెంట్ గా ఎలివేట్ అవుతుంది. త్రూ అవుట్ సారీ అంతా మనకి ఏంటంటే మంచి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నామండి. వీటి మీద మనకి కంప్లీట్ గా అప్లిక్ వర్క్ లో మనకు కలంకారీ ప్రింట్ స్టైలింగ్ అనేది ప్యాచెస్ లాగా ఎలివేట్ చేసుకున్నాం. ఒక కొమ్మ మీద లీఫ్ డిజైన్స్ లాగా అలా హైలైట్ గా తీసుకున్నాం. బట్ దీనికి కింద బోర్డర్ స్టైలింగ్ కూడా అలాగే హెవీగా తీసుకున్నాం. టూ హెవీగా ఇచ్చారనమాట. ఇది వచ్చి కంప్లీట్ గా కొంచెం బంచ్ అనేది కొంచెం పెద్ద సైజ్ తీసుకుంటే ఇక్కడ వచ్చి వన్ పికాక్ డిజైన్ మాత్రం ఎలివేట్ చేసుకున్నాం. ఇక్కడ మనకు హైలైట్ గా ఇలా వస్తుంది. కలర్స్ కూడా మల్టిపుల్ కలర్స్ చేసాం. కింద బోర్డింగ్ స్టైల్ కూడా మనకు షోల్డర్ బోర్డింగ్ స్టైల్ ఎలివేట్ అవుతుంది. త్రూఅవుట్ సారీ అంతా కూడా మనం ఇలాగే ఉంటుంది. ఓకే, సారీ మొత్తం మనకు అప్లిక్ వర్క్ తో ఉంటుంది. ఇది పళ్ళు కాంబినేషన్. పళ్ళులో కూడా బంచెస్ అనేది 3 బంచెస్ తీసుకుంటూ హైలైట్ చేసామండి. ఇంకేంటంటే బ్లౌజ్ కూడా మనకు దీనికి కాంట్రాస్ట్ లుక్, ఏంటంటే మనకు బోర్డింగ్ స్టైల్ తీసుకున్నాం కదా, ఆ స్టైల్ తీసుకుని మనం ఎలివేట్ చేసుకొని హ్యాండ్స్ కి ఇచ్చడానికి వీలుగా రెండు మనకు ఇలా బంచెస్ అనేది ఎలివేట్ చేసుకున్నాం. దీని కాస్ట్ ఓన్లీ 1950 రూపీస్. కలర్స్ కూడా మనకు 5 to 6 కలర్స్ ఉన్నాయి. ఈ సారీలో మనకి కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సారీ కాస్ట్ వచ్చేసి 1950 రూపీస్ ఓన్లీ. నెక్స్ట్ సారీ చూద్దాం. నెక్స్ట్ వెరైటీ వచ్చి లైట్ వెయిట్ కుప్పడం పట్టు అండి. ముందు బార్డర్ స్టైల్ వచ్చి కంప్లీట్ గా కుట్టు బార్డర్ అండి. ఇది కంప్లీట్ కుట్టు బార్డర్ మంచి కాంట్రాస్ట్ కలర్, మనకి పింకిష్ తీసుకున్నాం. బట్ కొంచెం ఫ్యాన్సీ లుక్ కోసం దానికి కూడా మనకు కడ్డీ బార్డర్స్ అనేది ఎలివేట్ చేసుకున్నాం, చిన్న కడ్డీ బార్డర్. త్రూఅవుట్ సారీ అంతా మనకు ఒక ముగ్గు డిజైన్ చేసుకున్నాం అండి. అది వచ్చి కూడా మనకు ఒక మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్, ఒకటి వచ్చి మంచి పింక్ కలర్ కాంబినేషన్ లో మనం 2 పాయింట్స్ తీసుకుంటూ లైన్ వైజ్ మనం ఎలివేట్ చేసుకున్నాం. త్రూఅవుట్ సారీ అంతా కూడా మనకి ఈ కాంబినేషన్ హైలైట్ గా ఉంటుంది. మనకి స్కై బ్లూ లో కొంచెం డార్క్ షేడ్ అన్నమాట. ఇది కింద బార్డింగ్ స్టైల్ కూడా మనకు సేమ్ అలాగే, కాకపోతే లెంత్ ఎక్కువ కొంచెం బ్రాడ్ గా తీసుకున్నాం అన్నమాట కాంబినేషన్ అనేది. ఇక్కడ కూడా కడ్డీ బార్డర్ స్టైల్ ఎలివేట్ చేసుకున్నాం. దీనికి ఏంటంటే పళ్ళు అనేది కూడా చాలా రిచ్ గా తీసుకున్నాం. వావ్, నైస్. జరీ యూస్ చేసి మధ్యలో ఏంటంటే మనకు వేవ్ డిజైన్ అనేది ఎలివేట్ చేసుకున్నాం. 2 అవుట్ లైన్స్ అంతా మనకు ఒక లీఫ్ డిజైన్ జరీస్ తో తీసుకొని మిడిల్ అంతా ఏంటంటే గ్రీన్ ఇవ్వడం వల్ల కొంచెం కాంట్రాస్ట్ లుక్ గా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. నైస్, ట్రెడిషనల్ గా ఉంది ముగ్గు డిజైన్ వల్ల, పళ్ళు ఇవ్వడం వల్ల కొంచెం ఏంటంటే మనకి దసరాకి దీపావళికి చాలా బాగుంటుంది. ఇది మనకు బ్లౌజ్ అండి. ఎంత ఉంటుంది దీని కాస్ట్ మనకు ఓన్లీ 4970 రూపీస్ అండి. 4970 రూపీస్ కి ఈ స్పెషల్ కలెక్షన్ సారీ ఆర్కే కలెక్షన్స్ లో అందుబాటులో
అందుబాటులో ఉంది. నెక్స్ట్ వెరైటీస్ చూద్దాం. నెక్స్ట్ వెరైటీ వచ్చి మనకు సీకో వెరైటీ అండి. కంప్లీట్ గా సీకో మోడల్ వస్తుంది. మంచి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ తీసుకున్నాం. ఏంటంటే మనకు సీకోలో లైట్ వెయిట్ వస్తుంది. ఇది ఏంటంటే బోర్డర్ స్టైల్ తీసుకున్నట్టు మంచి కడి బోర్డర్ స్టైల్ ఇక్కడ వచ్చి అందులోనే గ్రీన్ కలర్ బోర్డర్ అనేది ఇక్కడ ఎలివేట్ చేసుకున్నామండి. త్రూట్ శారీ అంతా మనకు మంచి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ తీసుకున్నాం. బట్ ఇది ఏంటంటే ఇది షోల్డర్ మీదకి కాబట్టి ఇంత మనకు హెవీ అనేసి అనేది వస్తుంది. ఇక్కడ మనకు 4 పికాక్స్ అనేది ఎలివేట్ చేసుకున్నాం. మధ్యలో మనకు ఒక రుద్రాక్ష బుటా అనేది వస్తుంది. కింద బార్డరింగ్ స్టైల్ తీసుకున్నట్లయితే మంచి ఒక అంటే పికాక్స్ హెవీగా తీసుకున్నాం. బట్ ఏంటంటే ఈ పికాక్స్ అనేది మనకు షోల్డర్ మీద మనకి హెవీగా వస్తుంది. మనకి ఇక్కడ పిల్స్ కాంబినేషన్ లో మాత్రం జస్ట్ బుటీ స్టైల్స్ అనేది ఎలివేట్ అవుతుంది. అక్కడక్కడ ఇచ్చారు గ్యాప్ ఇచ్చి మనకి ఇక్కడ హెవీగా తీసుకున్నాం. పళ్ళు కూడా మనకు అంతే రిచ్నెస్ గా తీసుకున్నామండి. వావ్, పళ్ళు చాలా చాలా హెవీగా పికాక్స్ అనేవి మనకి పెద్ద బంచెస్ లాగా ఇచ్చేసారు. చాలా హెవీగా తీసుకున్నాం. 2 పికాక్స్ ఎలివేట్ చేసుకుంటూ కింద ఒక వేవ్ డిజైన్ కానీ కింద ఒక కడ్డీ బార్డర్ స్టైల్ కానీ చాలా డిఫరెంట్ గా ఎలివేట్ చేసుకున్నాం. దీనికి బ్లౌజ్ అనేది కూడా రన్నింగ్ బ్లౌజ్ అది కూడా బోర్డర్స్ ఇచ్చారు, మనకి ప్లెయిన్ వస్తుంది. మరి ఈ సారీ కాస్ట్ ఓన్లీ 1220 రూపీస్ అండి. వ్యూయర్స్ చూస్తున్నా కదా, చాలా చాలా గ్రాండ్ గా ఉంది. మరి ఈ సారీ కాస్ట్ వచ్చేసి 1220 రూపీస్ ఓన్లీ. నెక్స్ట్ వెరైటీ చూద్దాం. నెక్స్ట్ వెరైటీ వచ్చి లైట్ వెయిట్ జైపూర్ కోటా అండి. జైపూర్ కోటాలో మనకి ప్రింటెడ్ స్టైల్ అన్నమాట. మంచి మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఎలివేట్ చేసుకున్నాం. బట్ బోర్డరింగ్ స్టైల్ అనేది చాలా డిఫరెంట్ గా మనకి కలంకారీ ప్రింట్ స్టైల్ తీసుకున్నాం. బట్ ప్యాచ్ మీద అంటే కొంచెం ప్యాచ్ రా సిల్క్ ప్యాచ్ అండి కంప్లీట్ గా. దీని మీద బ్యాక్గ్రౌండ్ అంతా పింక్ తీసుకొని మనకు ప్రింటెడ్ స్టైల్ అనేది మల్టీ కలర్స్ యూస్ చేస్తూ హైలైట్ గా తీసుకున్నాం. త్రోట్ సారీ అంతా ఒక లీఫ్ డిజైన్ అనేది ఎలివేట్ చేసుకున్నాం. ఒక క్రీపర్ లాగా హైలైట్ అయింది. కింద బోర్డరింగ్ స్టైల్ కూడా సేమ్ అలాగే ఉంటుంది. యాస్ టీజ్ ఇచ్చారు మనకి ప్యాచ్ మీద కలంకారీ ప్రింట్ అనేది. స్టైల్ చూడండి, చాలా మనకు ఒక పికాక్ డిజైన్స్ కానీ చాలా డిఫరెంట్ గా ఎలివేట్ అవుతుంది. పళ్ళు కూడా మనకి ఈ ప్యాచ్ ఎండింగ్ అవుతుంది. ఈ సారీ స్పెషల్ అంటే ఏంటంటే మనకి బ్లౌజ్ చాలా డిఫరెంట్ అండి. మనకి మంచి కలంకారీ ప్రింటింగ్ స్టైల్నే మనం ఎలివేట్ చేసుకున్నాం. పికాక్ డిజైన్స్ కానీ క్రీపర్ ఫ్లవర్ డిజైన్స్ కానీ ఎలివేట్ చేసుకుంటూ త్రూ అవుట్ బ్లౌజ్ అంతా ఉండే మనకి ఇలాగే ఉంటుంది. దీని కాస్ట్ ఓన్లీ 1170 రూపీస్. 1170 రూపీస్ ఓన్లీ ఈ సారీ కాస్ట్. ఈ సారీలో ఇంకా వెరైటీస్ ఉన్నాయి అండ్ కలర్ చాయిస్ కూడా అందుబాటులో ఉంది. నెక్స్ట్ వెరైటీ చూద్దాం. నెక్స్ట్ వెరైటీ వచ్చి లైట్ వెయిట్ ఆర్గండి సిల్క్ అండి. ఆర్గండి సిల్క్ లో మనకు మిర్రర్ వర్క్ తో మనం హైలైట్ గా తీసుకున్నాం. మంచి రెడ్ కలర్ కాంబినేషన్. ముందుగా బోర్డర్ షోల్డర్ బోర్డర్ అనేది మంచి కడ్డీ బోర్డర్ స్టైల్ ఎలివేట్ చేసుకున్నాం. మిడిల్ అంతా ఏంటంటే మోతీ వర్క్ ఆఫ్ వైట్ కలర్ కాంబినేషన్ లో మోతీ వర్క్ తీసుకొని క్రాసింగ్ గా తీసుకొని మిడిల్ అంటే మనకు ఒక మిర్రర్ వర్క్ అన్నమాట. మిర్రర్ వర్క్ కూడా ఒకటి ఆనంద బ్లూ అండ్ రెమినల్లో గ్రీన్ ఇలా 3 కలర్స్ యూస్ చేస్తూ హైలైట్ గా తీసుకున్నాం. ఉంటుంది. దీనికి స్పెషల్ అనేది మనకి కింద బోర్డర్ అండి. కంప్లీట్ గా ఏంటంటే మనకు ఒక ఫిల్మ్ టైప్ ఆఫ్ బోర్డర్ అనేది ఇక్కడ ఎలివేట్ చేస్తుంది. బాక్సెస్ టైప్ లో ఇక్కడ ఏంటంటే మనకు ఒక లెమన్ ఎల్లో మనకి పర్పుల్ కలర్ కాంబినేషన్ గ్రీన్ 3 అన్ని మల్టీ కలర్స్ యూస్ చేస్తూ హైలైట్ గా తీసుకున్నాం. ఇక్కడ కూడా మనకు ఒక థ్రెడింగ్ అంటే మనకు మిర్రర్ వర్క్ లైన్ అనేది హైలైట్ గా వస్తుంది. కింద కడ్డీ బోర్డర్ వస్తుంది. దీనికి పళ్ళు అనేది మనకు కడ్డీ బోర్డర్ పళ్ళు తీస్తుందండి. బ్లౌజ్ కూడా మనకు రన్నింగ్ బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ విత్ బోర్డర్స్. సారీ అంతా ఇలాగే ఉంటుంది. కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. దీని కాస్ట్ వచ్చి ఓన్లీ 1160 రూపీస్. పియర్స్ చూస్తున్నారు కదా, చాలా కలర్ఫుల్ గా ఉంది. మోతీ వర్క్ ఉంది, అలాగే మనకి మిర్రర్ వర్క్ కూడా ఉంది. మరి ఈ సారీ కాస్ట్ వచ్చేసి 1160 రూపీస్ ఓన్లీ. నెక్స్ట్ వెరైటీ చూద్దాం. నెక్స్ట్ వెరైటీ వచ్చి మనకి ఇది కంచిలో వస్తుందండి. కంచి పట్టులోనే మనకి ఒక డిజైనరీ కాన్సెప్ట్ అన్నమాట. రెగ్యులర్ గా చూసే మనకు కంచి ఏంటంటే బ్రోకెట్ స్టైల్స్ కానీ అలా ఏంటంటే మనకి ఇది వెరైటీ అనేది కొంచెం కంచి ఈర్ల లుకింగ్ స్టైల్ అనేది మాత్రం పట్టు బోర్డర్ అనేది ఎలివేట్ చేసుకున్నాం. ఇక్కడ కూడా మనకు ఒక ఎల్లో కలర్ మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ కడ్డీ బోర్డర్ స్టైల్ అనేది ఇక్కడ ఎలివేట్ చేసుకున్నాం. కుట్టు అనేది వస్తుంది. మిడిల్ అంతా ఏంటంటే మంచి లైట్ వెయిట్ ఫాలింగ్ మెటీరియల్ మనకు పట్టు స్టైల్ తీసుకున్నాం. చాలా స్మూత్ వస్తుంది, లైట్ వెయిట్ సాఫ్ట్ గా ఉంటుంది, లైట్ వెయిట్ గా ఉంటుంది, చాలా ఫాలింగ్ మెటీరియల్ అనమాట. బట్ దీనికి స్పెషాలిటీ ఏంటంటే మనకు బోర్డరింగ్ స్టైల్ అనేది డిఫరెంట్ గా తీసుకున్నాం. మంచి బ్రాడ్ గా తీసుకున్నాం అండి. మనకు మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకుని దాని మీద మనకు ఒక పికాక్ డిజైన్స్ అనేది డిఫరెంట్ గా ఎలివేట్ చేసుకున్నాం. జెరీ పింక్ బ్లూ యూస్ చేసి డిజైన్ చేశారు. చాలా డిఫరెంట్ గా మనకి ఎలివేట్ అవుతుంది. ఏంటంటే కంప్లీట్ గా మనకి హ్యాండింగ్ వర్క్ ప్రాసెస్ కాబట్టి చాలా డిఫరెంట్ గా ఎలివేట్ అవుతుంది. ఇక్కడ మనకు అవుట్లైన్ టెంపుల్ డిజైన్ అనేది ఎలివేట్ చేసుకున్నాం చాలా డిఫరెంట్ గా. పళ్ళు కూడా మనకు ఏదైతే బోర్డరింగ్ స్టైల్ ఉందో ఆ బోర్డరింగ్ కాంట్రాస్ట్ లుక్ వచ్చే విధంగా ఎలివేట్ చేసుకుని 2 అవుట్లైన్స్ అనేది టెంపుల్ తీసుకున్నామండి. మధ్యలో మనకు ప్యూర్ జరీతో మనకి ఏంటంటే డైమండ్ షేప్ అనేది ఎలివేట్ చేసుకున్నాం. దీనికి బ్లౌజ్ అనేది కూడా మనకి కాంట్రాస్ట్ మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్. ఎల్లో బోర్డర్ ఇచ్చారు, గ్రీన్ బోర్డర్ 2 బోర్డర్స్ వస్తాయి. మరి కాస్ట్ దీని కాస్ట్ ఓన్లీ 9080 రూపీస్ అండి. ఓకే వ్యూయర్స్ చూస్తున్నారు కదా, ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ అన్ని కూడా మనకి ఆర్కే కలెక్షన్స్ లో అవైలబుల్ లో ఉన్నాయి. వ్యూయర్స్ ఇప్పుడు జస్ట్ మీకు శాంపిల్స్ మాత్రమే చూపిస్తున్నాం. ఇంకా చూస్తే కనుక ఆర్కే కలెక్షన్స్ లో మనకి బోల్డ్ అన్ని వండర్ఫుల్ కలెక్షన్ సారీస్ అవైలబుల్ లో ఉన్నాయి. మరి టోటల్ గా
ఈ శారీ కాస్ట్ గనక మనకి 9080 రూపీస్ ఓన్లీ. వ్యూవర్స్, మంచి మంచి కలెక్షన్ శారీస్ ని దట్టు హోల్సేల్ అండ్ రీజనబుల్ ప్రైసెస్ కి మీరు కూడా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ని పర్చేస్ చేయాలి అనుకుంటే కేపీహెచ్పీ కాలనీ కుకట్పల్లి రోడ్ నెంబర్ 2 లో ఉన్న ఆర్కే కలెక్షన్స్ ని ఖచ్చితంగా విజిట్ చేయండి. అలాగే ఆర్కే కలెక్షన్ వారికి ఆర్కే సెలెక్షన్స్ అనే బ్రాంచ్ కూడా ఉంది. కేపీహెచ్పీ కాలనీ మెయిన్ రోడ్ లో ఉంటుంది. అక్కడ కూడా హోల్సేల్ ప్రైసెస్ కి మనకి ఇలాంటి సైజ్ తో పాటు ఇంకా నెంబర్ ఆఫ్ వెరైటీస్ కూడా అవైలబుల్ లో ఉంటాయి. నెక్స్ట్ వెరైటీ చూద్దాం. నెక్స్ట్ వెరైటీ వచ్చి లైట్ వెయిట్ పట్టు అండి. మంచి కలర్ఫుల్ అసలు సారీ మొత్తం డిజైనర్ స్టైల్ అన్నమాట. ఇది కూడా ఏంటంటే రెగ్యులర్ గా మనకు ప్లెయిన్ లో అడుగుతూ ఉంటారు మోడల్స్ అనేటి. బట్ అంటే మనకు ప్లెయిన్ లోనే మనకి ఇక్క స్టైల్స్ తీసుకొని మనకి కలర్స్ అనేది 4 కలర్స్ మేజర్ కలర్స్ అనేది హైలైట్ చేస్తాం. ఏంటంటే మనకు ఒక డిజైనర్ బ్లౌజ్ సెట్ చేసుకోవడానికి వీలుగా దానికి కొంచెం మంచి ఒక గ్రీన్ కలర్, ఒక మస్టర్డ్ ఎల్లో, మంచి పింక్ షేడ్, ఒక ఆఫ్ వైట్, మనకు ఒక బోర్డర్ స్టైల్ తీసుకున్నట్లయితే మనకు దీంట్లో కూడా మనకు కలర్ కాంబినేషన్స్ ఎలివేట్ చేసుకున్నాం. మంచి కడ్డీ బోర్డర్ అనేది ఇక్కడ తీసుకున్నాం. షోల్డర్ బోర్డర్ అలాగే ఉంటుంది, మనకు కింద బోర్డరింగ్ స్టైల్ కూడా సేమ్ అలాగే ఉంటుంది అనమాట. ఇలా మల్టీ కలర్స్ యూస్ చేయడం వల్ల మనకు ఒక లుకింగ్ అనేది చాలా డిఫరెంట్ గా మనకు హైలైట్ గా కొంచెం అడ్డంగా అంటే కొంచెం కంఫర్ట్ ఇవ్వరు. ఇలా నిలువుగా ఇవ్వడం వల్ల అందరికి సూటబుల్ అయితే చాలా డిఫరెంట్ గా ఉంటుంది. త్రూ అవుట్ సారీ అంతా కూడా మనకి ఈ కాంబినేషన్ సారీ ఎండింగ్ వరకు ఇలాగే ఉంటుందండి. పళ్ళు ఏ విధంగా ఇచ్చారు? పళ్ళు అనేది మనం కాంట్రాస్ట్ పళ్ళు తీసుకున్నాం. అంటే మనకు ఒక బోర్డర్ కాంబినేషన్ లో మనకి ఈ పర్పుల్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాం కదా, కొంచెం ఆ కలర్ కాంబినేషన్ మనం పళ్ళు తీసుకుని 2 సైడ్స్ కడ్డీ పళ్ళు అంటే కడ్డీ లైన్స్ తీసుకున్నామండి. దీనికి బ్లౌజ్ కూడా మనకు సేమ్ కంటిన్యూస్. టోటలీ డిఫరెంట్ శారీ, మల్టిపుల్ కలర్స్ యూస్ చేసి డిజైన్ చేసిన పట్టు శారీ. చాలా ఏంటంటే మల్టీ కలర్ బ్లౌజ్ కానీ లేదా శారీలో వన్ ఆఫ్ ది కలర్ తీసుకొని మనం వేర్ చేసినా కూడా చాలా డిఫరెంట్ గా వేయించుకున్నా కూడా బాగుంటుంది. ఎంత ఉంటుంది? దీని కాస్ట్ ఓన్లీ 5190 రూపీస్. ఇంత కలర్ఫుల్ గా, ఇంత బ్రైట్ గా, ఇంత స్పెషల్ గా ఉన్న ఈ శారీ కాస్ట్ వచ్చేసి 5190 రూపీస్ ఓన్లీ. ఈ శారీ మనకి కోరా సిల్క్ అండి. కోరా సిల్క్ లోనే మనకు ఒక ప్రింటింగ్ స్టైల్ అనేది ఎలివేట్ చేస్తున్నాం. చెక్స్ కూడా మనకు బ్యాక్గ్రౌండ్ తీసుకున్నాం. తీసుకున్నట్లయితే షోల్డర్ బోర్డర్ కాంట్రాస్ట్ లుక్ తీసుకున్నాం అండి. టోటలీ కాంట్రాస్ట్ మనకు ఒక గోల్డ్ జరీ లైన్స్ అనేది గ్రీన్ కలర్ కాంబినేషన్ మీద తీసుకొని ఇక్కడ కూడా కాంట్రాస్ట్ థిక్ గ్రీన్ అన్నమాట. దీనికి కూడా లైన్స్ బోర్డర్ అనేది ఎలివేట్ చేసుకున్నాం. త్రూట్ సారీ అంతా ఏంటంటే బ్యాక్గ్రౌండ్ మనకు చెక్స్ డిజైన్ ఎలివేట్ అవుతుంది. దీని మీద మనకు క్రీపర్ గానీ ప్రింటింగ్ స్టైల్ కానీ మంచి ఆఫ్ వైట్ వాళ్ళ కలర్ కాంబినేషన్ తీసుకున్నాం. అక్కడ ఒక పికాక్ డిజైన్ కూడా సేమ్ కలర్ కాంబినేషన్ యూస్ చేస్తూ ఆనంద బ్లూ మిక్స్ అవడం వల్ల షేడింగ్ అనేది చాలా డిఫరెంట్ గా ఎలివేట్ అవుతుంది. దీనికి కింద కూడా ఏంటంటే బోర్డింగ్ స్టైల్ అనేది కూడా సేమ్ రిపీట్ అవుతుంది. బట్ ఏంటంటే కొంచెం బ్రాడ్ గా లైన్స్ బోర్డర్ అనేది ఎలివేట్ చేసుకున్నాం. కాంట్రాస్ట్ లుక్ అనేది కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. పళ్ళు అనేది కూడా మనకి దీనికి షార్ట్ పళ్ళు ఎలివేట్ చేసుకున్నాం. జస్ట్ లైన్స్ ఇచ్చారు. బోర్డర్ ఏదైతే గ్రీన్ అండ్ లైట్ గ్రీన్ తీసుకున్నామో ఆ లైన్స్ అనేవి. బ్లౌజ్ కూడా మనకి ఏంటంటే రెగ్యులర్ గా వీటిలో సెల్ఫ్ కలర్ కాంబినేషన్ గానీ సింగిల్ వస్తుంటుంది. మనకి దీనికి కంప్లీట్ గా డిజైనర్ స్టైల్లో తీసుకున్నామండి. చెక్స్ ఎలివేట్ చేసుకుంటూ మనకు మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ లుక్ వచ్చే విధంగా ఎలివేట్ అయింది. సో కాంట్రాస్ట్ లుక్ తో డిజైన్ చేశారు బ్లౌజ్ అండ్ బోర్డర్ ని. మనకి చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఎంత ఉంటుంది? దీని కాస్ట్ ఓన్లీ 980 రూపీస్ అండి. 980 రూపీస్ ఈ సారీ కాస్ట్. కలర్ చాయిస్ అండ్ డిఫరెంట్ ప్యాటర్న్స్ కూడా అవైలబుల్ లో ఉన్నాయి. నెక్స్ట్ సారీ చూద్దాం. నెక్స్ట్ వెరైటీ వచ్చి మనకు బనారస్ జూట్ మేడం. ఇది కంప్లీట్ గా ఒక డిజైనర్ కాన్సెప్ట్ లో ఎలివేట్ చేసుకున్నాం. కింద బోర్డర్ మనకు పైన బోర్డర్ అనేది కంప్లీట్ గా కట్ వర్క్ స్టైల్ లో మనకి గోల్డ్ జరీతో తీసుకున్నామండి. మనకు మధ్యలో ఒక జదోసి వర్క్ లాగా మనకు పర్ల్స్ వర్క్ తో హైలైట్ గా తీసుకున్నాం. బ్యాక్గ్రౌండ్ కూడా పింకిష్ షేడ్ తీసుకున్నాం. త్రూట్ సారీ అంతా పింక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో మనకు ఒక వేవ్ డిజైన్ అనేది ఎలివేట్ అవుతుంది. మోతీస్ చేయడం వల్ల హైలైట్ వస్తుంది. బట్ ఈ సారీకి ఏంటంటే కింద బోర్డింగ్ స్టైల్ అనేది కొంచెం డిఫరెంట్. కట్ స్టైల్ ఉన్న ప్యాచెస్ అనేవి అటాచ్ చేశారు. అవునండి. దాని కూడా మీద కూడా ఏంటంటే మనకు మోతీస్ ఇవ్వడం వల్ల స్టైలింగ్ అనేది చాలా డిఫరెంట్ గా ఎలివేట్ అవుతుంది. త్రూఅవుట్ సారీ అంతా కూడా మనకి ఈ కాంబినేషన్ ఆ అప్లిక్ వర్క్ కానీ మనకి కటింగ్ స్టైల్లో కానీ సూపర్ గా మనకి ఎలివేట్ అవుతుంది. ఇలా మనకి బ్లౌజ్ కూడా టాజిల్స్ ఇచ్చారు. ప్యాచ్ అనేది అటాచ్ చేయడం వల్ల మనకి డిఫరెంట్ గా వస్తుంది. ఇంకా బ్లౌజ్ అనేది కంప్లీట్ కాంట్రాస్ట్ అండి. మంచి గోల్డ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాం. అంటే ఏంటంటే మనకు బోర్డింగ్ స్టైల్ కానీ సారీలో మెయిన్ కలర్ మనకు గోల్డే కాబట్టి మనకి గోల్డ్ బ్లౌజ్ అనేది ఎలివేట్ చేసుకున్నాం. త్రూఅవుట్ సారీ అంతా కూడా ఈ కాంబినేషన్. దీంతో కలర్ చాయిస్ కూడా ఇంత ప్లెజెంట్ గా లైట్ కలర్ కాంబినేషన్ లోనే మనకి ఎలివేట్ అవుతుంది. కొంచెం యంగ్స్టర్స్ అలా డిజైనర్స్ కట్టించుకోవడానికి అలా కూడా బాగుంటుంది అనమాట. ఎంత ఉంటుంది? దీని కాస్ట్ మనకు 2040 రూపీస్ అండి. 2040 రూపీస్ కి ఈ హెవీ గ్రాండ్ కలెక్షన్ సారీ ఆర్కే కలెక్షన్స్ లో అందుబాటులో ఉంది. నెక్స్ట్ వెరైటీ చూద్దాం. నెక్స్ట్ సారీ వచ్చి మనకు మంచి వర్క్ సారీ అండి. కంప్లీట్ గా డిజైనర్ సారీ. డిజైనర్
సో ఇప్పుడు వరకు కొంచెం పెద్ద ఏజ్ వాళ్ళకి మిడిల్ ఏజ్ వాళ్ళకి చూసాము, ఇప్పుడు యంగ్స్టర్స్ కోసం ఏంటంటే మంచి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ ఎలివేట్ చేసుకున్నామండి. మనకి ఏంటంటే రెగ్యులర్ గా ఈ సారీస్ లో ఏంటంటే రెగ్యులర్ గోల్డ్ బోర్డర్స్ అనేది చూస్తుంటాం, బట్ ఇదేంటంటే కంప్లీట్ గా మనకు ఒక కట్ వర్క్ స్టైల్లో మనకు డిజైన్ అనేది హైలైట్ చేస్తుంది. అవుట్లైన్ ఏంటంటే మనకు ఒక సిల్వర్ జరీతో మనం హైలైట్ చేయడం వల్ల మిడిల్ అంతా గోల్డ్ జరీ తీసుకుని అవుట్లైన్ అంతా సిల్వర్ జరీ కొంచెం కాంట్రాస్ట్ లుక్ వచ్చే విధంగా తీసుకోవడం వల్ల మనకు బోర్డింగ్ స్టైల్ అనేది చాలా డిఫరెంట్ గా ఎలివేట్ అయింది. అది కూడా మనకు అవుట్లైన్ కూడా కట్ వర్క్ స్టైల్ తీసుకున్నాం. సో ఫెస్టివల్ కి కూడా చాలా గ్రాండ్ గా ఉంటుంది. త్రోట్ సారీ అంతా మంచి నావీ బ్లూ అండి, హెవీగా బుటీస్ ఇచ్చారు, చిన్న చిన్న క్యూట్ గా ఉండే బుటీస్ అనేది ఎలివేట్ చేసుకున్నాం. మడిలో కూడా మనకు చిప్స్ వర్క్ ఇవ్వడం వల్ల డిఫరెంట్ గా ఎలివేట్ అవుతుంది. ఇదంతా మనకు హాఫ్ అండ్ హాఫ్ మోడల్ వస్తుంది, అంటే మనకు 2.5 మీటర్ వరకు ఈ కలర్ కాంబినేషన్. ఫిల్స్ కి వచ్చే కాడికి మనకు కాంబినేషన్ చేంజ్ అవుతుందండి. ఓకే, అంటే మనకి వర్క్ కలర్ అంతా సేమ్ బట్ ప్యాటర్న్ అనేది మారుతుంది చూడండి. అంటే మనకు పిల్స్ లో మనకు హెవీ డిజైన్, ఒక మ్యాంగో డిజైన్, ఒక ఫ్లవర్ డిజైన్ అనేది కంటిన్యూగా హెవీగా తీసుకున్నాం కాంబినేషన్. బుటీస్ అనేది హాఫ్ నీఫ్ పార్ట్ వరకు మనకి ఇక్కడ ఎలివేట్ అవుతుంది అన్నమాట. సో ఫ్రిల్స్ పార్ట్ అనేది ఇంకా హెవీగా వర్క్ అటాచ్ చేశారు, డిఫరెంట్ గా ఇలా మ్యాంగోస్ అనేది చాలా హెవీగా వస్తుంది. ఇలాగా మనకు హాఫ్ అండ్ హాఫ్ స్టైల్లో ఇలాగ వస్తుందండి. ఓవరాల్ గా సారీ మొత్తం గ్రాండ్ గా హెవీ వర్క్ ఉంది. మనకి బ్లౌజ్ కూడా మనకు సేమ్ బ్రాండింగ్ బ్లౌజ్, దానికి బ్యాక్ సైడ్ మనకు వర్క్ ఇస్తారు, హ్యాండ్స్ కి వర్క్ వస్తుంది అనమాట. త్రూఅవుట్ సారీ అంతా మనకి ఈ కలర్ కాంబినేషన్. వీటిలో కలర్ చాయిస్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది, కలర్ చాయిసెస్ కూడా ఉన్నాయి. ఎంత ఉంటుంది కాస్ట్? దీని కాస్ట్ ఓన్లీ 3190 రూపీస్. యస్, చూస్తున్నారు కదా ఇంత హెవీగా ఉంది. మరి ఈ సారీ కాస్ట్ చూస్తే కనుక 3190 రూపీస్ ఓన్లీ. మరి ఈ సారీలో మనకి కలర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇలాంటి సారీస్ కోసం విజిట్ చేయండి ఆర్కే కలెక్షన్స్ ని. నెక్స్ట్ సారీ చూద్దాం. నెక్స్ట్ వెరైటీ వచ్చి మనకు లంగా ఓని ప్యాటర్న్ అండి. ఓహో, మనకు మంచి డిజైనర్ కాన్సెప్ట్ తీసుకున్నాం. ఓకే, మనకి కంప్లీట్ గా ఒకటి వచ్చి గోల్డ్ బోర్డర్ తీసుకున్నాం, ఒకటి వచ్చి మనకు వెల్వెట్ క్లాత్ అండి, మంచి నావీ బ్లూ మీద వెల్వెట్ కంప్లీట్ గా పిటాయి వర్క్ ఇవ్వడం వల్ల చాలా హెవీగా వస్తుంది. ఇక్కడ మాత్రం మీకు గోల్డ్ ప్యాచ్ అనేది ఎలివేట్ చేసుకుని కట్ వర్క్ స్టైల్లో మనకు పాచింగ్ వర్క్ అనేది ఎలివేట్ వస్తుందండి. చాలా డిఫరెంట్ గా మంచి నావీ బ్లూ కి మనకు గోల్డ్ ఇవ్వడం వల్ల చాలా డిఫరెంట్ గా ఎలివేట్ అవుతుంది. ఈ స్టోన్స్ కూడా మనకి స్పెషల్ అపిరెన్స్. ఈ బోర్డింగ్ స్టైల్ అనేది మనకి ఇది చూస్తున్నది షోల్డర్ బోర్డర్ స్టైల్ అన్నమాట. కింద కూడా సేమ్ బోర్డర్ ఇచ్చారు. బోర్డింగ్ స్టైల్ అనేది సేమ్ రిపీట్ అవుతుంది. ఓన్లీ ఇక్కడ హ్యాంగ్ అయ్యే దగ్గర మాత్రం మనకి జస్ట్ ప్యాచ్ అనేది అటాచ్ అవుతుంది. త్రూఅవుట్ సారీ అంతా మనకి ఇది ఉంటే జస్ట్ పిల్స్ కాంబినేషన్ అనేది మనకి వేరియేషన్ వస్తుందండి. ఓకే, నావీ బ్లూ అండ్ ప్యాటర్న్ కూడా మారింది అనమాట. కింద లైన్స్ బోర్డర్స్ తీసుకొని దాని మీద ఫ్లవర్ డిజైన్ అప్లిక్ వర్క్ లాగా ఎలివేట్ చేస్తూ ఇక్కడ మనకు ఒక వెల్వెట్ ప్లాచ్ లాగా ఎలివేట్ అవుతుంది. మనకి ఇది పిల్స్ పార్ట్ అంతా ఇలా హెవీగా వస్తుంది. కాంబినేషన్ టోటల్లీ కాంట్రాస్ట్. బ్లౌజ్ మాత్రం మనకి కంప్లీట్ గా డిజైనర్ స్టైల్ తీసుకున్నాం. ఓహో, వర్క్ అనేది బ్యాక్ ఇచ్చారు, మనకి హ్యాండ్స్ కి యూస్ చేయడానికి ఇచ్చారు, ఫుల్ హ్యాండ్స్ కి ప్యాచ్ చాలా డిఫరెంట్ గా వస్తుంది. టోటల్ బ్లౌజ్ అంతా డిజైనర్ సారీ, కలర్ కాంబినేషన్ స్పెషల్ గా ఉంది, ఫ్యాబ్రిక్ కూడా డిఫరెంట్ గా హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ అనేది ఇక్కడ ఎలివేట్ అవుతుంది. yes, ఎంత ఉంటుంది కాస్ట్? దీని కాస్ట్ ఓన్లీ 2010 రూపీస్ అండి. 2010 రూపీస్ ఓన్లీ ఈ సారీ కాస్ట్. నెక్స్ట్ వెరైటీ చూద్దాం. నెక్స్ట్ సారీ వచ్చి కంప్లీట్ గా ఒక డిజైనర్ కాన్సెప్ట్ చూస్తున్నాం. వావ్, లైట్ ఏంటంటే మనకు మార్కెట్ లో డైయింగ్ షేడ్స్ అనేది చాలా డిఫరెంట్ గా అవైలబుల్ ఉన్నాయి. వాటిలో మనం తీసుకున్నట్లయితే ఇది వచ్చి షోల్డర్ బార్డర్ తీసుకుంటున్నాం అండి. ఓకే, ఇప్పటి వరకు మనం అన్ని జరీ షిమ్మర్ చూస్తే ఇదంతా థ్రెడ్ ఉంది కదా, కంప్లీట్ గా థ్రెడ్డింగ్ స్టైల్ మేడం. కంప్లీట్ గా బ్యాక్గ్రౌండ్ అంతా మనకు ఒక డార్క్ కలర్ యాంటిక్ స్టైల్ లో బోర్డర్ స్టైల్ అనేది తీసుకొని దాని మీద కంప్లీట్ గా మనకు ఒక కట్ విత్ స్టైల్ లో మనకు ఎలివేట్ చేసుకున్నాం. ఆరెంజ్ అండ్ మనకు రెడ్డిష్ కలర్ కాంబినేషన్ లో మనకు ప్యాచ్ వర్క్ అనేది, అంటే ఈ ప్యాచ్ వర్క్ అనేది మనకు కంటెంట్ కింద బోర్డరింగ్ స్టైల్ కానీ పళ్ళు హ్యాంగ్ అయ్యే దగ్గర కూడా కానీ ఈ బోర్డర్ వస్తుంది. బట్ ఇది చూసుకున్నట్లయితే పళ్ళు కాంబినేషన్ రెడ్డిష్ కలర్ కాంబినేషన్, కొంచెం రెడ్ గా కలర్ ఎలివేట్ చేసుకుని దానికి సెల్ఫ్ డిజైన్ అనేది ఎంబోస్ డిజైన్ అనేది వస్తుంది. ఇది చూసుకున్నట్లయితే షోల్డర్ మీదకి వస్తుంది ఆరెంజ్ షేడ్, మనకు 3 వేరియేషన్స్ వస్తున్నాయి అన్నమాట. ఇదంతా మనకు షోల్డర్ మీదకి ఈ ఆరెంజ్ షేడ్ అనేది ఎలివేట్ ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి మనకు ఫ్రిల్స్ చేంజ్ అయిపోతుందండి. ఫ్రిల్స్ టోటల్లీ మనకి డిఫరెంట్ తీసుకున్నారు. అవునండి, మంచి మనకు ఒక ప్రింటింగ్ స్టైల్ లెనిన్ సిల్క్ అండి. ఇది ఫ్యాబ్రిక్ వచ్చి దాని మీద మనకు ఒక ప్రింటింగ్ స్టైల్ అనేది గోల్డ్ జెరీ అండ్ సేమ్ మనకు ఒక చాక్లెట్ కలర్ కాంబినేషన్, మనకు దాంతో ప్రింటింగ్ స్టైల్ అనేది ఎలివేట్ చేసుకున్నాం. మనకి ఇదంతా పిల్స్ కాంబినేషన్ ఇంత హెవీగా వస్తుంది. దీనికి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ లుక్ తీసుకున్నామండి. అసలు టోటల్లీ డిఫరెంట్ తీసుకున్నారు బ్లౌజ్. బ్లౌజ్ కూడా అంటే మనకి కాన్సెప్ట్ వైజ్ కానీ చాలా డిఫరెంట్ గా ఎలివేట్ అవుతుంది అన్నమాట. ఇలాగా ఎంత ఉంటుంది ఈ సారీ కాస్ట్? దీని కాస్ట్ మనకు ఓన్లీ 2530 రూపీస్ అండి. వియర్స్ చూస్తున్నారు కదా, చాలా చాలా సూపర్ గా ఉంది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 2530 రూపీస్. 2530 రూపీస్ కి ఈ స్పెషల్ కలెక్షన్ ఇంకా నెంబర్ ఆఫ్ వెరైటీ సారీస్ కూడా అవైలబుల్ లో ఉన్నాయి. అన్ని కూడా హోల్సేల్ అండ్ రీజనబుల్ ప్రైజెస్ కి. థ్యాంక్ యూ సో మచ్ మణికంఠ. వ్యూయర్స్ కి కావాల్సిన ఫెస్టివల్స్ కి ఎస్పెషల్లీ దివాళీ అండ్ దసరాకి కావాల్సిన 2 ఫెస్టివల్స్ కావాల్సిన పార్ట్ 2 ఫ్యాన్సీ డిజైనర్ సెట్స్ చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్.
యస్, చూసారు కదా ఆర్కే కలెక్షన్స్ లో ఉన్న నెంబర్ ఆఫ్ వెరైటీస్ ని. ఇవే కాకుండా హోల్సేల్ అండ్ రీజనబుల్ ప్రైస్ కి ఇంకా చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి. మరి ఇలాంటి కలెక్షన్స్ ని మీరు కూడా పర్చేస్ చేయాలి అనుకుంటే కేపీహెచ్పీ కాలనీ కుకట్పల్లి రోడ్ నెంబర్ 2 లో ఉన్న ఆర్కే కలెక్షన్స్ ని డెఫినెట్ గా విజిట్ చేయండి. ఇది ఇవాల్టి హలో లేడీస్ ఎపిసోడ్. తిరిగి రేపటి ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.